नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। अन्न महामंडळाचे अध्यक्ष जिल्ह्याचा व्यापक दौरा। फईम यांनी अनेक अंगणवाडी केंद्रांना भेटी देऊन पाहणी। मुलांना बेबी फॉर्म्युलांसोबत पौष्टिक आहार देण्याच्या सूचना। ग्रुप 3 च्या परीक्षा आदिलाबादमध्ये शांततेत पार पडल्या। दुसऱ्या दिवशी 6524 जण उपस्थित तर 3731 जण गैरहजर। जैनत येथील पिपरवाडा केंद्राला जिल्हाधिकाऱ्यांनी भेट। महाराष्ट्र निवडणूक प्रचारामध्ये भाग घेणारे कंदी श्रीनिवास रेड्डी, वनपर्तीचे आमदार मेघा रेड्डी यांच्यासोबत व्यापक प्रचार। काँग्रेस पक्षाच्या उमेदवारांना प्रचंड बहुमताने विजयी करण्याचे आवाहन। आजच्या सविस्तर बातम्या। तेलंगणा अन्न महामंडळाचे अध्यक्ष MA फईम म्हणाले की अंगणवाडी केंद्रांद्वारे बालकांना ही फॉर्म्युला आणि गर्भवती महिलांना दर्जेदार पौष्टिक आहार देणे हे राज्य सरकारचे ध्येय आहे। आदिलाबाद जिल्ह्याच्या दौऱ्याचा एक भाग म्हणून त्यांनी अधिकाऱ्यांसोबत महालक्ष्मीवाडा, बुक्तापूर आणि शांतीनगर येथील अंगणवाडी केंद्रांना भेटी दिली, तर मुलांना दिल्या जाणाऱ्या पोषण आहाराबद्दल विचारणाही केली। केंद्रावर येणाऱ्या मुलांची संख्या, वस्तूंचा पुरवठा व इतर समस्यांबाबत त्यांनी माहिती घेतली। अभिलेखांची तपासणी करून संबंधित विभागाचे अधिकारी व कर्मचाऱ्यांना विविध सूचनाही दिल्या। पोषण आहार अभावी अनेक बालके आजारी पडत असल्याचे शासनाच्या लक्षात आले आहे, तर भविष्यात अशा चुका होऊ नये यासाठी राज्य सरकार विशेषतः मुख्यमंत्री रेवंत रेड्डी विशेष लक्ष देत असल्याचे म्हणाले। त्यांच्या आदेशानुसार क्षेत्रीय स्तरावर अंगणवाडी केंद्रांना भेटी देऊन उणीवा दूर करण्याचा प्रयत्न केला जात आहे। जीवनसत्व आणि गुणक्षेतीचीही तडजोड न करता कोणतेही दोष नसलेले बालमृत्यू योगदान देईल आणि ते पुढे जातील असे सांगितले। त्यांच्यासोबत RDO विनोद कुमार आणि DWO सबिता, तहसीलदार श्रीनिवास आणि ACDPO मिल्का, CDPO वणिजा आदी उपस्थित होते। ముఖ్యమంత్రి సార్ చిన్న పిల్లలకి వాళ్ళకు పౌష్టిక ఆహారం ఇవ్వండి, ఎందుకంటే కూడా కాంప్రమైజ్ కావద్దు, నాణ్యత ఉండాలి। వాళ్ళకి ఇంకా ఎట్లా కావాలనేది కూడా మీరు తెలుసుకోండి, తెలుసుకుంటే గవర్నమెంట్ దానికి సిద్ధంగా ఉంది, ఫార్మ్ సిద్ధంగా ఉందండి। ఓకేనా? ఈ నంబర్ ఉంది కదా, టోల్ ఫ్రీ నంబరు। సపోజ్ ఏమైనా ప్రాబ్లం అయింది ఈ ఫుడ్లో, లేదు ఈ ఫుడ్లో ఏమైనా మీకు చేంజెస్ కావాలి, రుచి పరంగా ఏమైనా చేంజ్ చేయాలి, ఇంకా మంచి ఫుడ్ కావాలంటే మీకు ఏమున్నా సార్ ఉన్నారు, మేడం వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, మీరు ఏమున్నా చెప్పండి। ఎట్లా ఎంతమంది ఉన్నారు బెనిఫిషరీస్? 49 మెంబర్స్ ఉన్నారు సార్। రెండు ప్రతి మంత్లీ అవన్నీ సర్టిఫికేట్ డెలివరీ అవుతుంది సార్। అప్పుడు కూడా ఎన్రోల్మెంట్ కూడా ఆమెకు డెలివరీ కానీ ఎన్రోల్మెంట్ ఆమెకు బిడ్డకు కాబట్టి ఎప్పుడో డేట్ వరకు ఎందుకంటే కొన్ని సెంటర్స్ లో ఎక్స్పైర్ ఆన్ రికార్డ్, ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద చైల్డ్ ఆన్ రికార్డ్ అని పెట్టండి। ఇంట్లో లడ్డూ లెక్క ఇచ్చి పెడుతున్నా వద్దు, ఇట్లా అట్లా ఏమన్నా ఉందా? ఏం లేదా? ఏమన్నా మార్పు చేయాలంటే కూడా చెప్పండి, మార్పు చేయాలంటే కూడా మీరు చెప్పండి। మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు। బాలామృతం తీసుకుంటురా, పెడుతురా మీ పిల్లలకి? ఈరోజు తెలంగాణ ఫుడ్స్ తరఫున మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో 3 అంగన్వాడీ సెంటర్స్, శాంతినగర్, కొత్తవాడ, ముక్తాపూర్లో ఈరోజు మేము అంగన్వాడీ సెంటర్స్ని రావడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు రావడం ఇక్కడ కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు ఆదేశాల మేరకు
రాష్ట్రంలో ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో విమెన్ చైల్డ్ వెల్ఫేర్ కింద ఐడెంటిఫై చేసినాయి దాదాపు 35,000 అంగన్వాడీ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి దాంట్లో బాలామృతం ప్లస్ మురుకులు ఏదైతే ఉన్నదో బెనిఫిషరీ ఐడెంటిఫై చేసి దాదాపు ఈ 3 బెనిఫిషరీస్ చూస్తే ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ప్రీ స్కూల్, ప్రైమరీ స్కూల్, మళ్ళీ ఇన్ఫాంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ముఖ్యంగా కారణం ఏంటంటే బాలామృతం ఏదైతే ఉందో, ఎవరైతే మాల్ న్యూట్రిషియస్ ఫుడ్ ప్రభుత్వం చిన్నపిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు ఎవరైతే విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, మాల్ న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి దొరకక వాళ్ళ గ్రోత్లో ప్రాబ్లం, మళ్ళీ వాళ్ళు హెల్తీగా ఉండకపోవడం అని ఏదైతే NIN నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఏదైతే యూనిసెఫ్ వాళ్ళతో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. చాలా మంది పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పౌష్టిక ఆహారం దొరకక వాళ్ళ 76లో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ఫుడ్స్ పోయి తెలంగాణ ఫుడ్స్గా ఆవిర్భావమైంది. అయిన తర్వాత ఇక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్స్ని మొత్తం ప్రభుత్వం అంతా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే మాల్ న్యూట్రిషియస్ పిల్లలు ఉన్నారో, వాళ్ళకి న్యూట్రిషన్ దొరకక వాళ్ళ గ్రోత్ లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో బాలామృతం అనేది 7 months నుంచి 6 years వరకు ఇవ్వాలని ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ బాలామృతం ప్లస్ ఎవరిదైతే ఉందో మాల్ న్యూట్రిషియస్ పట్టి పిల్లల గ్రోత్ పట్టి వాళ్ళకి చాలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు గ్రోత్ ఎక్కువ అవ్వకపోతే బాలామృతం ప్లస్ ఇస్తాం. ఇంకోటి మురుకులు అని ఇస్తున్నాం, స్నాక్ ఫుడ్, అది 3 years నుంచి 6 years పిల్లలకి అది ఇస్తాం మేము. అది ముఖ్యంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో చిన్నపిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ పరంగా, వైద్యపరంగా, విద్యాపరంగా వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు, వాళ్ళకి ఏదైతే కార్పొరేట్ స్టైల్లో ఉంటుందో అలాంటి విద్య, వైద్య, మన ఆహారం కలిగించాలని ప్రత్యేక దృష్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టి ఈరోజు మా మీద కార్పొరేషన్ చైర్మన్గా నాతో రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఒకటే ఇచ్చారు, నాకు చిన్న పిల్లల ఆహారంలో ఏదైతే ఉందో నాణ్యత ఉండాలి, ఎక్కడ కూడా ఇష్యూస్ కావద్దు, వాళ్ళకి నాణ్యత అయిన ఫుడ్ కలిగించాలి, అదే దాని మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున వచ్చి మేము ఈరోజु ఈ अंगणवाडी सेंटर्सनी विजिट చేయడం జరుగుతుంది. राज्य लोकसेवा आयोगातर्फे घेण्यात आलेल्या या ग्रुप 3च्या परीक्षा शांततेत पार पडल्या. या परीक्षेसाठी जिल्हाभरातून एकूण 29 केंद्र निश्चित करण्यात आली असून पेपर 3 ही अर्थव्यवस्था आणि विकास परीक्षा ही दुसऱ्या दिवशी सोमवारी पार पडली. 10,255 उमेदवारांपैकी 6,524 उमेदवारांनी हजेरी लावली. आणखी 3,731 जण परीक्षेला गैरहजर होते, तर 63.62% उपस्थित नोंदवली गेली. लोकसेवा आयोगाच्या या नियमानुसार उमेदवार 1 तास लवकर केंद्रावर पोहोचावे, तसेच कर्मचाऱ्यांनी त्यांची कसून तपासणी करून आज जाऊ दिले. केंद्रावर कलम 144 लागू करण्यात आले असून कोणताही अनुचित प्रकार घडू नये यासाठी तडगा पोलीस बंदोबस्त ठेवण्यात आलेला आहे, तर केंद्रावर प्रशासकांनी उमेदवारासाठी योग्य ती व्यवस्था केली. जिल्हाधिकारी राजेश शहा यांनी जैनत मंडळातील पिप्परवाडा, अभुदया शाळा व महाविद्यालय उभारण्यात आलेल्या ग्रुप 3 परीक्षाच्या केंद्राची अघोषित पाहणी करून परीक्षा कशा पद्धतीने घेतल्या जात आहे याची पाहणी केली. परीक्षा शांततेच्या वातावरणात पार पडल्याचा खुलासाही त्यांनी केला.
तेलंगणा राज्य अन्न महामंडळाचे अध्यक्ष फहीम म्हणाले की ज्यांनी कठोर परीक्षा केलेली आहे, परिश्रम केले, त्यांनी काँग्रेस पक्षात निश्चितपणे ओळखले जाईल आणि त्यांनी पदाऐवजी पक्षाच्या बळकटीसाठी काम केले पाहिजे। आदिलाबाद जिल्हा दौऱ्याचा एक भाग म्हणून त्यांनी शहरातील कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवनमध्ये कॅम्प ऑफिसला भेट दिली। गिम्मा संतोषराव यांच्या नेतृत्वाखालील पक्षाच्या वरिष्ठ नेत्यांनी त्यांचे जंगी स्वागत केले। शाल आणि पुष्पगुच्छ देऊन गौरवही करण्यात आला। या प्रसंगी ते म्हणाले, कंदी श्रीनिवास रेड्डी विजयी झाल्यास आदिलाबाद मतदारसंघाचा मोठा विकास होईल आणि ते हरले असले तरीही नेहमीच लोकांच्या नजरेतही राहील आणि चाहतेही मिळवतील अशी मोठी गोष्ट आहे। तर आज या स्तरावर असणे म्हणजेच पक्ष नेतृत्वाने सोपवलेल्या जबाबदाऱ्या सक्षमपणे पार पाडणे आहे। काँग्रेस पक्षाचा आपण सदैव ऋणी राहू असे ते म्हणाले। పార్టీ అధికారంలో వచ్చి సీనాన్న కానీ గెలిచి ఉంటే ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది। ఎందుకంటే అడుగడుగున ఇక్కడ సీనాన్న అభిమానులు, సీనాన్న మంచి కోరుకునే చాలా మంది కనిపించారు నాకు ఇక్కడ। ఒకటి ఏంటంటే గెలుపు ఓటమి అనేది రాజకీయాల్లో సహజం, కానీ ఓటమి చెందిన తర్వాత మనం మన నాయకుడికి ఎంత బలంగా ఉండి నడిపిస్తామో ఈ 5 ఏళ్ళు అదే ముఖ్యం। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసిరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆదిలాబాద్లో కానివ్వండి, ఇక్కడ ఇన్ఛార్జ్ జిల్లా మినిస్టర్ సీతక్క గారు ఉన్నారు। ప్రత్యేకంగా నేను అనుకున్న సీతక్క గారు కూడా ఇక్కడ చాలా సమయం ఇస్తున్నారు ఈ ఆదిలాబాద్ జిల్లాకి। నేను చూస్తున్నాను, నేను ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న మినిస్టర్ మీరందరూ కూడా కష్టపడితే మీ పదవులు మాత్రం మీ దగ్గరికి వస్తాయి। ఈరోజు మేము అందరం పోయి ముఖ్యమంత్రి గారికి మాకు పదవులు కావాలని అడగలేదు, మేము ప్రతిపక్షం నుండి పార్టీ జెండా పట్టుకొని మాకు ఏ పని అప్పచెప్పినా పిసిసి తరఫున ఆ పని నిరంతరం రాత్రి పగలు మేము పనిచేస్తూనే ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి నాకు అతి చిన్న వయసులో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ నాకు అవకాశం। నేను ఇప్పుడు కాదు, జీవితాంతం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాను। అతి చిన్న వయసులో నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు, జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఏఐసిసి మెంబర్గా నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ రెండోసారి జనరల్ సెక్రటరీ ఇచ్చి తర్వాత ఎలక్షన్ ఎప్పుడైతే నడుస్తుంటే దానికి ప్రోటోకాల్ బాధ్యతలు ఇచ్చి నాకు ముఖ్యమంత్రి గారు అప్పుడు బాధ్యత అప్పచెప్తే పూర్తి బాధ్యతతో ఎక్కడ కూడా ఒక కలంక కానీ ఒక మచ్చ కానీ రాకుండా పనిచేసి ఏదైతే పని అప్పు చెప్పారో పూర్తి 100% ఆ పని చేసి ఇచ్చినాం। తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత తన వంతు తనే మమ్మల్ని गुर्तिंची ఈ పదవిలో కూర్చోబెట్టారు। महाराष्ट्रात मोठा संघर्ष आता कळस गाठलेला आहे। काँग्रेस पक्षाच्या उमेदवाराच्या वतीने तेलंगणातील बडे नेते आणि विधानसभा प्रभारी या प्रचारात सहभागी झाले। तर आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी वनपार्थीच्या आमदार मेघा रेड्डी यांच्यासोबत काँग्रेसचे उमेदवार आणि दिग्गज नेते माणिकराव ठाकरे यांच्या वतीने महाराष्ट्रातील ही दिग्रस मतदारसंघातील अनेक भागांमध्ये प्रचार केला। तेलंगणातील काँग्रेस सरकारने राबवलेल्या या कल्याणकारी आणि विकास कार्यक्रमाची माहिती त्यांनी स्थानिकांना दिली। काँग्रेस पक्षानेच विकास शक्य असल्याचे सांगून
हाताच्या उमेदवारांना प्रचंड बहुमताने विजयी करा अशी त्यांनी विनंती केली। जी रेड्डी साहब आ गए, मैं उनका डिग्रस वासियों के तो सभी लोगों से गुजारिश करता हूँ कि बैठ जाए। भगवान बिरसा मुंडा यांना वंदन करतो। आजच्या या कार्यक्रमासाठी या ठिकाणी उपस्थित दीपक फिसके, जासूदकर साहेब, दीपक काका गावंडे, या ठिकाणी युवक मित्रमंडळी, बंधू आणि भगिनींनो, आज या ठिकाणी आभार व्यक्त करतो। मागच्या लोकसभेच्या निवडणुकीमध्ये आपल्या सर्वांचा आशीर्वाद, आपल्या सर्वांचं या भागाचा लोकसभेचा खासदार झाल्या नात्यानं या भागात विकासाची सिंचनाच्या संदर्भामध्ये मी सांगतो, याचे कुठलीही दृष्टी नाही, कुठलेही विचार नाही। मी 23 विद्या त्या ठिकाणी प्रकल्प आणले असतील, धरण बांधले असतील। दारबांडेर मध्ये संजय राठोड एक सुद्धा धरण कुठे बांधले नाही, 20 वर्षामध्ये एक धरण नाही बांधू शकला। विजेच्या संदर्भामध्ये, शिक्षणाच्या संदर्भामध्ये यांनी काय केलं? आज संजय भाऊ देशमुखांनी या ठिकाणी संस्था निर्माण केले, अनेक विद्यार्थ्यांना या ठिकाणी आपल्या शहरामध्ये शिक्षण घेता येतं, टेक्निकल शिक्षण घेता येतं, ऍग्रिकल्चर शिक्षण घेता येतं, सैनिक स्कूल मधून त्या ठिकाणी आपल्याला शिक्षण घेता येतं, हायस्कूल उभे केलेत, आपल्या परिसरामध्ये केलेत। आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी मोठी क्रेज दाखवलेली आहे। महाराष्ट्रातील निवडणुकीच्या प्रचारासाठी ते गेले आणि प्रत्येक टप्प्यावर त्यांचे चाहते झाले आहे। मोहिमेचा एक भाग म्हणून त्यांनी त्यांच्या सोबत फोटो सेल्फी काढून ही प्रचारही अंतिम टप्प्यात पोहोचले। कंदी श्रीनिवास रेड्डी यांनी वणपार्थीचे आमदार मेघा रेड्डी यांच्यासोबत महाराष्ट्रातील दिग्रज मतदारसंघामध्ये पक्षाचे नेते आणि आमदार उमेदवार माणिकराव ठाकरे यांच्या वतीने प्रचार केला। आपले विचार छत्रपतीचे, फक्त छत्रपतीच्या नावानं मतदान मागता, थोडीशी लाज वाटायला पाहिजे तुम्हाला की या ठिकाणी एक युवक प्रणित मोरे सारख्या माणसाने आहे की आम्हाला पुढच्या सभेकरता जात आहे आणि सन्माननीय संजय भाऊ देशमुख यांना विनंती करतो। CITU कामगार वर्ग लोकांच्या समस्या आणि सरकारच्या लोकविरोधी धोरणाविरुद्ध अनेक संघर्षाचा इतिहास आहे असे केंद्राचे राज्य सचिव कुरापती रमेश यांनी सांगितले। आणि बशेट्टी माधवराव सायन्स सेंटर CITU बिल्डिंग उद्घाटन सभा, पोस्टर आणि पत्रकांचे सोमवारी स्थानिक सुंदरय्या भवन येथे प्रकाशन करण्यात आले। CITUचे जिल्हाध्यक्ष, सचिव व संलग्न संघटनाचे प्रतिनिधी सहभागी झाले होते। यावेळी बोलताना कुरापती रमेश म्हणाले की CITUने अनेक चळवळी आणि संघर्षातून अनेक यश मिळवलेले आहे। सार्वजनिक, कामगार आणि शेतीच्या या प्रश्नांवर तडजोड न करता सातत्याने प्रचार करत असल्याने त्यांनी सांगितले। बशेट्टी माधवराव विज्ञान केंद्र या भागातील लोकांना ज्ञान देण्यास हातभार लावेल असा आशावाद त्यांनी व्यक्त केला। ఈ కార్యాలయాన్ని నిర్మించుకున్నాం। గతంలో అనేక పోరాటాలు CITU ఆధ్వర్యంలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం, ప్రజా సమస్యల మీద పోరాటం, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో CITU చేస్తున్నటువంటి పోరాటాలని మరింత ముందుకు తీసుకుపోవాలి అని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం CITU కార్యాలయ నిర్మాణానికి తమ వంతు సహాయాన్ని కూడా అందించాయి। కార్మికుల యొక్క శ్రమ ద్వారా నిర్మించుకున్నటువంటి కామ్రేడ్ మాధవరావు గారి విజ్ఞాన కేంద్రం
ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీలకి, ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులకి, వ్యవసాయదారులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞానాన్ని అందించడమే కాదు, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా ఈ సిఐటి జిల్లా కార్యాలయం मरिंत मुंदुकु पोतुंदनेदी कूडा ई संदर्भंगा तेलियजेसुकुंटुन्नाम। बेला मंडळ केंद्रातील महात्मा ज्योतिबा फुले गुरुकुल भाजप पक्षाच्या नेत्यांनी इन्व्हर्टर दान केले। यावेळी एमजेपी गुरुकुलचे प्राचार्य रंगण्णा म्हणाले की रात्री वीज नसताना विद्यार्थ्यांना अभ्यासात अडचण होत आहे। ही बाब लक्षात घेऊन मंडळ भाजप नेत्यांनी 2100 क्षमतेचे हे इन्व्हर्टर दान केले, कौतुक केले आणि त्यांचे विशेष आभार मानण्यात आले। शाळेच्या विकासासाठी सर्वांनी पुढे यावे आणि विद्यार्थ्यांच्या भविष्यासाठी योगदान द्यावे असेही सांगितले। या कार्यक्रमामध्ये भाजप पक्षाचे प्रमुख नेते, शिक्षक आदीसह सहभागी झाले होते। అది ఒకసారి బటన్ ఆన్ చేసేయండి। అది ఒకసారి బటన్ ఆన్ చేసేయండి। గౌరవనీయులైనటువంటి బేలా మండల బీజేపీ మండల కమిటీ కార్యకర్తలకు, బాధ్యులకు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాయ్స్ బేలా విద్యార్థుల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం। అంటే ఇవాళ గ్రామాల్లో పాఠశాలని పట్టించుకునేటటువంటిది చాలా తగ్గిపోయినటువంటి సందర్భంలో బేలా బీజేపీ మండల శాఖ కార్యకర్తలు ముందుకు వచ్చి పిల్లల యొక్క సమస్యల్ని గుర్తించి మాటిమాటికి కరెంటు పోతుంది కాబట్టి రాత్రి వేళ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 2100 వాట్స్ ఇన్వర్టర్స్ని, కెపాసిటీ ఇన్వర్టర్స్ని 40,000 రూపాయలు ఖర్చు పెట్టి అమర్చి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశాన్ని మీరు గుర్తించి ఈ సాయం చేసినందుకు పాఠశాల విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం। लंबाडा हक्क संघर्ष समिती बेला मंडळचे अध्यक्ष राठोड रोहिदास म्हणाले की लंगचरला घटनेत आतापर्यंत 52 शेतकऱ्यांना झालेली अटक ही लज्जास्पद असून आम्ही त्याचा तीव्र निषेध करतो। मंडळ केंद्र येथील स्थानिक बीआरएस पक्ष कार्यालयात सोमवारी आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते। काँग्रेसचे राज्य सरकारने निष्पाप आदिवासी शेतकऱ्यांशी ही निर्णायक व्यवहार करू नयेत अशी इच्छा त्यांनी व्यक्त केली। या कार्यक्रमात सरचिटणीस राठोड सुधाकर, सचिव राठोड रोहिदास, सेवालाल असोसिएशनचे अध्यक्ष हरिदास आदी सहभागी झाले होते। అక్రమంగా అరెస్ట్ చేసిన లెక్చరర్ల రైతులకు విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి, లెక్చరర్ల రైతులకు విడుదల చేయాలి, అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులకు విడుదల చేయాలి। ఏదైతే మొన్న కొడంగల్ లెక్చర్లలో గిరిజన రైతుల మీద అన్యాయంగా వాళ్ళ భూమిలో ఏదో కంపెనీ పెడతామని
గవర్నమెంట్ నుంచి వాళ్ళకు భయభ్రాంతానికి గురి చేసి దాదాపుగా 7-8 నెలల నుంచి హింస పెడుతూ మీ భూములు తీసుకుంటామని భయపెడుతూ అక్రమంగా అధికారులను పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టి ఏదైతే మా గిరిజన బిడ్డలకు మా గిరిజన తండలలో ఏదైతే వాళ్ళు కుట్రపూరితంగా మా గిరిజనుల భూమిని లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద వదిలే విధంగా ఏదైతే ఈ గవర్నమెంట్ ఈ కుట్రపూరితంగా కావాలని ఏదైతే కంపెనీ పెడుతున్నారో దాని వ్యతిరేకంగా ఈరోజు మేము బేల్లా మండల్ నుంచి మేము లంబాడ పోరాట సమితి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మా అన్ని संघाలు కలిసి ఈరోజు మేము బేల్లా మండల్లో मीडिया द्वारा తెలిపేది ఏమంటే बेला मंडळातील कापसी बी गावामध्ये सोमवारी नानाजी महाराजांची पुण्यतिथी ग्रामस्थांनी साजरी केली। प्रथम ग्रामस्थ व श्री नानाजी महाराजांच्या शिष्यांनी महाराजांच्या या पालखीसह भजन कीर्तनही केले आणि रस्त्यावरून शोभायात्रा काढली। यावेळी नानाजी महाराजांचे भक्त ही वैद्य विठ्ठल म्हणाले की कापसी गावात काही वर्षापासून नानाजी महाराजांचा हुतात्मा सोहळा मोठ्या थाटात साजरा केला जातो। नानाजी महाराजांच्या या 128 पुण्यतिथी सोहळ्याची गावातील नव्हे तर आजूबाजूच्या गावातूनही मोठ्या संख्येने भाविक सहभागी झाले असल्याचेही सांगितले। कापसी गावावर सदैव असाच आशीर्वाद राहो अशी प्रार्थनाही त्यांनी महाराजांनी केली आणि नंतर महाअन्नदानाचे आयोजनही करण्यात आले। या कार्यक्रमामध्ये जक्कुला मधुकर, संतोष पाटील, गेडाम, उद्धव, अविनाश आदी सहभागी झाले होते। పుణ్యతిథి కార్యక్రమము మా గ్రామము కాప్సీ యందు ఘనంగా జరపబడుతున్నది। ప్రతి ఏటా ఎలాగైతే మేము జరుపుకుంటామో ఆ విధంగానే సంత సద్గురు నానాజీ మహారాజ్ మరియు బ్రహ్మనిష్ట సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారి పుణ్యతిథి కూడా ఇదే రోజు। రెండు సంతులను కలిపి రెండు సంతుల యొక్క ఆశీర్వాదముతో మేము ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరుపుకుంటాము। మా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది। అలాగే మా గ్రామంలో ప్రొద్దున్నే సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారి పల్లకి ఊరేగింపు జరపబడుతుంది। ఆ తర్వాత ఆ పల్లకి అయిన తర్వాత సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారిని శ్రద్ధాంజలి ఇచ్చిన తర్వాత వందనీయ సంత సద్గురు నానాజీ మహారాజ్ గారి యొక్క అభిషేకము మరియు భజనతోని పూజ మరియు ఆ తర్వాత ఆ భోజనము కార్యక్రమం ఉంటుంది। ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది। సంత సద్గురు నానాజీ మహారాజ్ గారి ఆశీర్వాదములు మా గ్రామానికి ఎప్పటి నుంచో 128 సంవత్సరాల ముందటి నుంచి కూడా ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది అని మహారాజును కోరుకుంటున్నాము। ఇదే విధంగా మా గ్రామానికి సద్బుద్ధి ఇవ్వాలి, ఇవే కార్యక్రమాలు జరుపుతూ ఉండాలని కోరుకుంటూ అందరికీ మా గ్రామానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను కాప్సీ గ్రామవాసుల తరపు నుంచి మరియు విలేకరులకు, ప్రింట్ మీడియా, इलेक्ट्रॉनिक मीडिया वाल्यांदरिकी కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము। ఇది చెప్పి అందరికీ జై हिंद। शेतकऱ्यांनी दलालांवर विश्वास न ठेवता थेट खरेदी केंद्रावर आणून त्यांना आधारभूत किंमत मिळवून द्यावी, तसेच अधिकाऱ्यांनी त्यांना कोणतीही अडचण येऊ नये यासाठी योग्य ती व्यवस्था करावी असे आवाहन जिल्हाधिकारी राजश्री शहा यांनी केले। त्यांनी सोमवारी जैनत मंडळाच्या मध्यभागी असलेले कृषी मार्केट यार्डला भेट दिली। अधिकाऱ्यांशी बोलून सर्व माहिती जाणून घेतली। त्यांनी बाजारात आणलेल्या सोया पिकाची पाहणी करून पीक खरेदीबाबत तपशील विचारला। शेतकऱ्यांशी चर्चा करून त्यांच्या समस्याही जाणून घेतल्या। यावेळी जिल्हाधिकारी यांच्या समवेत बाजार समितीचे सभापती अल्लुरी अशोक रेड्डी, एईओ आणि सीईओ गंगन्ना, बाजार समितीचे सदस्य व शेतकरी उपस्थित होते।
बाबू मशीन का सिलाई वाला सिलाई मशीन मशीन गर्छ मशीन 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 निर्मल जिल्ह्यातील मामाडा मंडळातील पोंकल गावामध्ये सोमवारी गुडनगुट्टा भीमन्ना जत्राचे आयोजन करण्यात आले होते। सकाळी विशेष पूजा केल्यानंतर भंडारी बसंतमतो या जात्रेला सुरुवात झाली। या कार्यक्रमासाठी ग्रामस्थ व भाविकांनी मोठ्या संख्येने गर्दी करून भीमन्ना देवाला वंदन केले। भाविकांना कोणतीही अडचण येऊ नये यासाठी मंदिर व ग्रामस्थ विकास ही समितीने व्यवस्था करण्यात आली होती। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी सार्वजनिक सेवेसाठी अमेरिकेतून आदिलाबाद येथे आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही हाती घेतले। त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदान कार्यक्रम अव्याहतपणे सुरू आहे। शहरातील प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक लोक आपली भूक भागवून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कामाचे कौतुक करतात। బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదల పాలిటి పెద్దవు నీవే పేదైన అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే ఆపదే అన్న అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్న కాంగ్రెస్ జెండల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్న చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి
జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. अन्न महामंडळाचे अध्यक्ष जिल्ह्याचा व्यापक दौरा. फईम यांनी अनेक अंगणवाडी केंद्रांना भेटी देऊन पाहणी. मुलांना बेबी फॉर्म्युल्यांसोबत पौष्टिक आहार देण्याच्या सूचना. ग्रुप 3 च्या परीक्षा आदिलाबादमध्ये शांततेत पार पडल्या. दुसऱ्या दिवशी 6524 जण उपस्थित तर 3731 जण गैरहजर. जैनत येथील पिपरवाडा केंद्राला जिल्हाधिकाऱ्यांनी भेट. महाराष्ट्र निवडणूक प्रचारामध्ये भाग घेणारे कंदी श्रीनिवास रेड्डी. वनपर्तीचे आमदार मेघा रेड्डी यांच्यासोबत व्यापक प्रचार. काँग्रेस पक्षाच्या उमेदवारांना प्रचंड बहुमताने विजयी करण्याचे आवाहन. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.